అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం పురస్కరించుకొని విశాఖపట్నం బీచ్ రోడ్ నందు ఎన్హెచ్ఆర్పీఎఫ్ వారి ఆధ్వర్యంలో ఎన్హెచ్ఆర్పీఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి కె మాధవీలత అధ్యక్షతన హ్యూమన్ రైట్స్ ర్యాలీ మరియు బీచ్ వాక్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖపట్నం జిల్లా డిఎల్ఎస్ఏ న్యాయమూర్తి ఆర్ సన్యాసి నాయుడు, జిల్లా కన్స్యూమర్ ఫోరం జడ్జ్ శ్రీమతి తనూజారెడ్డి, ఎన్హెచ్ఆర్పీఎఫ్ సంస్థ సిఇఓ టిఎస్ రామచంద్ర నాయుడు, విశాఖపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంకే శ్రీనివాస్, ఏయు లా కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీమతి సీతామాణిక్యం, ఎన్బిపి లా కాలేజ్ ప్రిన్సిపల్ అలక్చంద్రుడు, విశాఖపట్నం ఎస్సీ ఎస్టీ కోర్ట్ మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్ఎస్ వాసు, సీనియర్ న్యాయవాదులు శ్రీమతి లక్ష్మీ రాంబాబు, శ్రీమతి నాగశ్రీ పాల్గొన్నారు. అలాగే ఎన్బిపి లా కాలేజ్, ఏయు లా కాలేజ్, ఎన్బిఎం లా కాలేజ్ స్టూడెంట్స్ ఈ ర్యాలీలో ముఖ్య పాత్ర పోషించారు. అలాగే ఎన్హెచ్ఆర్పీఎఫ్ సభ్యులు, విశాఖపట్నం జిల్లా కోర్టు సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు, పోలీసు మరియు పబ్లిక్ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ముఖ్య అతిథుల చేతుల మీదుగా శాంతి చిహ్నం అయిన పౌరం ఎగురవేసి, బెలూన్ ఎగురవేసి ర్యాలీ ప్రారంభించారు. దాదాపు 400 మంది ప్రజలతో ఈ ర్యాలీ నిర్వహించినట్లు కె మాధవీలత తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ మానవ హక్కుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, వాటి యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. నా పేరు మాధవీలత, నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మన ఎన్హెచ్ఆర్పీఎఫ్లో నేను చేస్తున్నాను. ఇక్కడ ఈరోజు ఇలా కూడుకోవడానికి కారణం ఏంటంటే, ఈ బీచ్ వాక్ ఇది ప్రజలకు ఒక అవేర్నెస్ ఇవ్వడం కోసం. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డేలోని మనం ఈ యొక్క కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మానవుడికి ప్రతి ఒక్క హక్కులు కలిగి ఉన్నారు. వాళ్ళ యొక్క హక్కులు కానీ స్వేచ్ఛకు కానీ ఎటువంటి భంగం కలిగినా మానవ హక్కులు అనేవి ఎప్పుడు వాళ్ళకి మేము నించుంటాం, సపోర్ట్గా నించుంటాం అనేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేయడానికి, ప్రజలకి ఈ యొక్క సివిల్ రైట్స్ కానీ వాళ్ళ యొక్క పిల్లల యొక్క బాల్యం యొక్క వాళ్ళ యొక్క హక్కుల గురించి కానీ ఏవైనప్పటికీ ఆ స్లోగన్స్ ద్వారా తెలియచేసి, ఎప్పుడు ఒక గవర్నమెంట్ ద్వారా కానీ లేకపోతే ఇతర సమస్యల నుంచి కానీ బాధపడుతున్న వాళ్ళకి మానవుడిగా జీవించే హక్కు ఉన్న ప్రతి భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషికి, అది పిల్లలే కానివ్వండి, వృద్ధులే కానివ్వండి, ప్రతి హ్యూమన్ బీయింగ్ కూడా ఈ యొక్క హక్కులను అనుభవించే విధంగా వాళ్ళకి అవేర్నెస్ని తీసుకొచ్చి ఈ యొక్క కార్యక్రమం చేశాము. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు, అలాగే మా వాలంటీర్స్ టీంకి, అలాగే మా ఎన్హెచ్ఆర్పీ టీం కూడా, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. Good morning everyone. This is T.S. Ramchandra Naidu, founder, chairman and CEO of NHRPF. NHRPF means National Human Rights Protection Forum. ప్రత్యేకంగా ప్రజలందరికీ కూడా హ్యూమన్ రైట్స్ డే, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ 1948లో డిక్లేర్ చేసిన దీని ప్రకారం ప్రతి మనిషికి కూడా పుట్టుకతోనే రైట్స్ అనేవి, ఈవెన్ చనిపోయే వరకు కూడా తమకి స్వచ్ఛందంగా హక్కులు అనేవి కల్పించబడుతుంది. అటువంటి హక్కుల గురించి తెలియజేసేది ఈ మానవ హక్కుల దినోత్సవం. ఈ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఈరోజు పర్టికులర్గా ఈ డిసెంబర్ 10న మా ఎన్హెచ్ఆర్పీఎఫ్ తరఫున ప్రజలందరికీ కూడా హ్యూమన్ రైట్స్ మీద అవేర్నెస్ కల్పించాలి, వారి హక్కుల గురించి తెలియాలి అన్న దీంతో, అలాగే ఎన్హెచ్ఆర్సీ, ఎస్హెచ్ఆర్సీ అనేవి ఉన్నాయి, వాటి యొక్క డ్యూటీస్ ఏంటి, అలాగే హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ యొక్క డ్యూటీస్ ఏంటి, హ్యూమన్ రైట్స్ వాలంటీర్స్ ఎలా పనిచేస్తారు, అలాగే వాలంటీర్స్కి వచ్చేసరికి చాలా ప్రత్యేకమైన రోజు ఇది. ఇవన్నీ అవేర్నెస్ కల్పించాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క విశాఖపట్నం బీచ్ రోడ్లో హ్యూమన్ రైట్స్ ర్యాలీ, అలాగే బీచ్ వాక్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ యొక్క బీచ్ వాక్కి ముఖ్య అతిథులుగా డిఎల్ఎస్ఏ జడ్జి ఆర్ సన్యాసి నాయుడు గారు, అలాగే కన్జ్యూమర్ రైట్స్ ఫోరం జడ్జెస్ తనూజా రెడ్డి గారు, అలాగే ఏయు లా కాలేజ్ ప్రిన్సిపల్ సీతామాణిక్యం గారు, అలాగే ఎన్విపి లా కాలేజ్ ప్రిన్సిపల్ అలక్చంద్రుడు గారు, తర్వాత సిపి గారు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి మహామహులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క ఎంకరేజ్మెంట్ని ఈ హ్యూమన్ రైట్స్ తరపున అందిస్తూ, వారు సంఘంలో ఉన్నతమైన వ్యక్తులు ఈ యొక్క హ్యూమన్ రైట్స్ యొక్క విలువ తెలుసుకొని ప్రతి ఒక్కరికి ఈ యొక్క హక్కుల గురించి తెలియాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఎంకరేజ్ చేయడం అనేది మాకు చాలా సంతోషం. ఇటువంటి ప్రోగ్రామ్ని మేము ప్రతి సంవత్సరం కూడా చేస్తూనే ఉన్నాము, ఇక ముందు కూడా అవేర్నెస్ కల్పిస్తూ చేస్తూనే ఉంటామని చెప్పేసి మా యొక్క ఎన్హెచ్ఆర్పీఎఫ్ తరఫున తెలియజేస్తున్నాను. మా యొక్క ఎన్హెచ్ఆర్పీఎఫ్ అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫామ్ 2020లో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఎన్నో రకాల రైట్స్ వైలేషన్స్ మీద మేము ఫైట్ చేస్తూనే ఉన్నాం. అలాగే ఎన్నో సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ అనేవి మేము కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. ఇవన్నీ కూడా ఇంకా ముందు కొనసాగుతాయి. ఇదంతటికీ కారణం ఏంటంటే, మా యొక్క ప్రత్యేకంగా బలమైన టీం అనేది ఉంది. బలమైన టీం అంటే అన్ని విధాలుగా కూడా ట్రైన్డ్ పీపుల్. మా మెంబర్స్ అందరూ కూడా హ్యూమన్ రైట్స్లో ట్రైనింగ్ తీసుకుని ఉంటారు, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కానీ,
హ్యూమన్ రైట్స్లో కానీ. సో ఇటువంటి మెంబర్స్ సహాయంతో మేము ఇంకా ఎన్నో కార్యక్రమాలు మేము ఇంకా మున్ముందు చేస్తామని చెప్పేసి మీడియా సమక్షంలో మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని కవర్ చేసిన మీడియా మిత్రులందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.